హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఉప్మా తినడం ఇష్టపడితే వీక్లీలో ఎక్కువ సార్లు మనం ఈ ఉప్మాని ఈజీగా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని దీనిని బాండీలో వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ చిన్న మంట మీద వేయించాలి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. ఈ రవ్వను పక్కనుంచుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అప్పుడే టేస్ట్ బావుంటుంది. జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసి ఇవి చిటపటలాడాక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేయాలి. కొంచెం కరివేపాకు వేయాలి. ఇవి వేగిన తర్వాత 1/2 ఇంచ్ అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక పెద్ద టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఇవి మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు వేసి 2 నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్‌తో రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్‌తో 3:30 గ్లాసుల వాటర్ పోయాలి. సాల్ట్ కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద తెరలనివ్వాలి. ఇలా తెరలేటప్పుడు సాల్ట్ చూసుకొని తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి. వేయించిన రవ్వను స్టవ్ సిమ్మిలో పెట్టి నెమ్మదిగా గరిటెతో కలుపుకుంటూ రవ్వ పోసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు తరువాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైన తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీ ఉప్మా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మాని ఇలా ఆవకాయతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.